ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 90వ కీర్తన 13, 14 వచనములు. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరుగక యుందువు, నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునిని సేవించు వారలారా, ఆయన తిరుగుము అని భక్తుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఎంత కాలము ప్రార్థన చేశారో భక్తులు. ఇంకా దేవుని యొక్క కృప మా మీద లేదు అని ఆయనను బ్రతిమాలుకొనుచు ఉన్నారు. ఈ వాగ్దాన లేఖనములో ప్రభువారు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, ఆయనను ఎవరైతే ఉదయకాల సమయంలో ప్రొద్దున వెతుకుతూ ఉంటారో, ప్రార్థిస్తూ ఉంటారో, వారి వైపు ఆయన తిరిగేటువంటి దేవుడు, వారిని కృపతో ఆదరించేటువంటి దేవుడు, వారి దినములన్నీ కూడా దీవించేటువంటి నమ్మదగిన దేవుడు, తృప్తిపరిచే దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆయన సేవకులను విడిచిపెట్టేటువంటి వారు కాదు. ఆయన ఈరోజు సేవకులంటే చిన్న చూపు, పెద్ద పెద్ద సేవకులంటే ఒక టైప్ ఆఫ్ ఫీలింగు, చిన్న సేవకులంటే అదొక రకమైనటువంటి అభిప్రాయాలు, అదొక రకమైనటువంటి చులకన భావము, అనేక రకాలుగా. దేవుని సేవించేవారంటే ప్రపంచం మొత్తంలో కూడా ఇలానే ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దేవుడు ఎప్పుడైతే తన సేవకుల వైపు తిరుగుతారో, తమ సేవకులను జ్ఞాపకము చేసుకొని బలపరుస్తారో, అప్పుడు ఈ లోకములో వారిని మించినటువంటి సంతోషంగా ఉండేవాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు. వారికి కలిగినటువంటి తృప్తి ఎవ్వరికి కూడా ఈ ప్రపంచంలో ఉండదు. దేవుడిస్తున్న వాగ్దానం అదే ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో ఉదయ కాలమున మీ కృపతో మమ్మల్ని ఆశీర్వదించయ్యా, మమ్మల్ని తృప్తిపరచు నాయనా, మేము మా దినములన్నీ కూడా సంతోషంగా గడుపుతాము తండ్రి అని దేవుని యొక్క భక్తులు మాట్లాడుతూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు ప్రియములు. ఎందుకంటే ఆయన కృప అంత అధికమైనటువంటిది, ఆయన కృప అంత శక్తి కలిగినటువంటిది, ఆయన కృప అంత జ్ఞానం ఇచ్చేటువంటిది, స్వస్థపరిచేటువంటిది, బలపరిచేటువంటిది. ఆయన యొక్క కృప అంత గొప్పది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ కృప కోసము దేవుని యొక్క భక్తులు కనిపెడుతూ ఉన్నారు. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితంలో కూడా దేవుడు ఈ ఉదయకాలమున తన కృపతో మిమ్మలను ఆశీర్వదించునుగాక. రాత్రి ఏ బాధతో మీరు పండుకున్నారో, ఏ విచారముతో మీరు ఈరోజు ఉదయకాల సమయంలో లేచారో, దేవుడు ఆ విచారమును కొట్టివేసి తన కృపతో మిమ్మలను తృప్తిపరచును అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన కృప ఉంటే ప్రతి దినమున కూడా సంతోషముగా ఈ లోకములో జీవించగలరని లేఖనాలు స్పష్టము చేస్తూ ఉన్నాయి. ఏ బాధ, ఏ శ్రమ, ఏ భయంకరమైన పరిస్థితి ఎదురవుతుందో మనకు తెలియదు కనుక ఉదయకాలమున ఆయన కృప మనల్ని ఆవరించిందనుకోండి, ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదు. అది ఎంత శ్రమైనా, ఎంత కష్టమైనా, ఎంత వేదనైనా, ఎంత శోధనైనా మనులను ఏమీ చేయలేదు, కదిలించలేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన మన వైపు తిరిగినటువంటి దేవుడు. మనమే లోకం వైపు, ఇతరుల వైపు తిరుగుతూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డల వైపే తిరిగి ఉంటాడు. ఆయన ఇదిగో ఒకవేళ అలిగో, లేకపోతే తప్పిపోయో, లేదంటే పడిపోయో, పాపము చేసో, దోషములు చేసే మనం ఒకవేళ వెనుక తిరగవలసిందే, కానీ ఆయన ఎన్నడూ కూడా విడువని ఎడబాయని దేవుడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఆయన మన వైపు తిరిగి ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి, మీ వైపు తిరుగుతున్నాడని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఈ ఉదయకాలమున తన కృపాక్షేమములతో మిమ్మల్ని తృప్తిపరుస్తానని వాగ్దానం ఇస్తున్నారు. దినములన్నీ కూడా సంతోషముగా ప్రభు యొక్క కృపలో గడుపుదురని దేవుని యొక్క వాగ్దానం తెలియపరుస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి రాత్రి జరిగినటువంటి వాటిని మర్చిపోండి. ఏం జరిగిందో, ఏ బాధలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని కృప మీ మీద కుమ్మరించబడుటకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను నాయన అయ్యా తండ్రి, మీ వైపు తిప్పుకున్నందుకు వందనాలు అయ్యా. మీరు బిడ్డల వైపు ఎప్పుడు చూస్తున్నందుకు మీకు వందనాలు అయ్యా. ఈ ఉదయమున తండ్రి, బిడ్డలను మీ కృపతో నాయన దీవించుదురుగాక, తృప్తిపరచుదురుగాక, కప్పుదురుగాక. మీ కృపతో నాయన
బిడ్డలను దీవించండి అయ్యా. ప్రతి దినమునైనా ఆనందించుటకు, సంతోషించుటకు మార్గమును సరళము చేయండి అయ్యా. ఇన్ని సంవత్సరాలు బిడ్డలు కష్టపడుతూ ఉన్నారు, ప్రయత్నాలు చేసిన ఆయన విఫలమైపోతూ, నష్టపోతూ, మోసపోతూ ఉన్నారేమో నాయన. మీరే ఈ ఉదయమున మీ కృపా క్షేమములతో అయ్యా, మీ కృపా సమృద్ధితో ప్రతి బిడ్డను దీవించుదురుగాక. ఇక వారి దినములన్నీ కూడా సంతోషముగా గడుపుదురుగాక, విచారమును కొట్టివేయుదురుగాక. మీరే సహాయం చేయండి అయ్యా. ఏ బిడ్డ ఏ జీవితంలో నాయన విచారం ఉందో, ఏ బిడ్డ బాధలో ఉందో నాయన, వేదనలో ఉందో మీరు జ్ఞాపకం చేసుకొని నాయన అయ్యా, మీ కృపతో నాయన తన్ని తృప్తిపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి ప్రభువా. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. ఫలింప చేయండి బిడ్డలకు నాయన తన మంచి అండర్స్టాండింగ్ దయచేయండి. కుటుంబాలలో శాంతి సమాధానం దయచేయండి ప్రభువా. బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను దర్శించండి. ఆదరణకర్తగా మీరు ఉండండి నాయన. గాయములు మాన్పమని అడుగుచూ ఉన్నామయ్యా. ఈ దినకాలం బిడ్డల ప్రయాణాలను అయ్యా తన క్షేమకరముగా నడిపించండి. ప్రయత్నాలను సఫలపరచండి ప్రభువా. ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించండి నాయన. మీ కృపా క్షేమములతో దీవించండి ప్రభువా. అలాగే తన పరిశుద్ధుడా అయ్యా నాన్న గర్భఫలాలు దయచేయండి, ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికపరమైన సమస్యలను నాయన ఏ బిడ్డనైనా, ఏ సేవకులు ప్రభు ఆర్థికంగా కృంగిపోతూ ఉన్నారయ్యా. అవసరాలు కొరతలు తీరక నాయన, మినిమం నీడ్స్ లేక ఏ సేవకులు బాధపడుతూ ఉన్నారో అయ్యా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ సేవకుల వైపు మీరు తిరగండి నాయన. లోకానంతటినీ మాయలో నడుపుతున్న సేవకులు, దొంగ బోధకులు ఉన్నారయ్యా. వారైతే సంతోషంగా నేను ఈ లోకంలో బ్రతుకుతున్నారు ప్రభువా. అయ్యా మీ బిడ్డలను, మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అవసరాలు తీరకనైనా ఇబ్బందులు పడుతున్నారు ప్రభువా. అయ్యా ఎవరితో చెప్పుకోలేక కుమిలిపోతున్నారు నాయన. అయ్యా మీరే సహాయం చేయండి ప్రభువా. వారి మీద నాయన అయ్యా మీ కనుదృష్టిని ఉంచి అయ్యా మీ కృపతో నాయన నిండారు దీవెనలతో దీవించుదురుగాక. ఏ సేవకులను ఆయన ఈ ప్రార్థనలో ఏకీభవించారో అయ్యా వారి కొరకు ప్రార్థిస్తున్నాను. సహాయం చేయను నాయన. వారి అవసరాలు కొరతలు తీర్చుదురుగాక, సమృద్ధితో దీవించుదురుగాక, రెండింతల దీవెనలతో ఆశీర్వదించుదురుగాక. మీరే సహాయం చేయను నాయన. మీరే ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని, మీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసునామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు, శుభములు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినడానికి, ప్రార్థనలో ఏకీభవించడానికి, కామెంట్ చేయడానికి, ప్రార్థన రిక్వెస్ట్ తెలియపరచడానికి సమయాన్ని ఇవ్వండి ప్రియ దేవుని బిడ్డలారా. అది ఆశీర్వాదకరము, అది దీవెనకరం ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే అనేకులకు ఫార్వర్డ్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మేము తప్పక మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉంటాము. ఆయన తిరిగేటువంటి దేవుడు, ఖచ్చితంగా తిరుగుతాడు ప్రియ దేవుని బిడ్డలారా. మీరు అనుకోవచ్చు ఆయన మా వైపు తిరగట్లేదని. ఎప్పుడు కూడా ఆయన మన వైపే తిరిగి ఉన్నాడు. ప్రార్థించే వారి వైపు, నీతిమంతుల వైపు, దీనుల వైపు ఆయన తిరిగే ఉంటారు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఆయన కృపతో మిమ్మల్ని తృప్తిపరిచేటువంటి దినములు ప్రారంభమయ్యాయి ఈ రోజునే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.